హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇది ట్యూస్డేదండి, అంటే నిన్నటిది. నేను మష్రూమ్ బిర్యానీ చేశాను. దానికోసం ఇవన్నీ ముందే తీసి పెట్టుకున్నానండి. షార్ట్ కోసం అయితే నేను ఒక్కొక్కటి చూపించడం జరిగిందండి. నేను కుక్కర్లోనే డైరెక్ట్గా వండేస్తాను, ఎందుకంటే త్వరగా అయిపోతుంది. ఒక తీసుకొని అందులో పోపు వేసుకొని ఆ తర్వాత నేను అక్కడ చూపించాను కదండి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఇవి మూడు వేసేసుకున్నాను. కొత్తిమీర మాత్రం నేను అన్ని కర్రీస్లో ఉండేలా చూసుకుంటానండి, ఎందుకంటే మంచిది కదా, మ్యాక్సిమం అన్నిట్లో ఉంటుంది. అవి మూడు వేసి మగ్గే వరకు కలిపానండి. ఆ తర్వాత ఉల్లిపాయ, నేను ఒక ఉల్లిపాయ, మీడియం ఉల్లిపాయ ఒక్కటే తీసుకున్నాను. అండ్ పచ్చిమిరకాయలు ఒక 6-7 తీసుకున్నాను. అవి కూడా వేసుకొని కాసేపు కదిపానండి. అవి కూడా వేసుకొని కాసేపు కలిపేసేయాలి. తర్వాత నేను నెయ్యి ఒక స్పూన్ తీసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ అవి కూడా వేసుకొని కాసేపు కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను పసుపు, ఉప్పు వేసి తర్వాత అది కూడా మగ్గిన తర్వాత కొంచెం మిల్ మేకర్స్ అండ్ మష్రూమ్స్ కూడా ఒకేసారి వేసేసుకున్నాను. ఇవి కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత కొంచెం నీరు వస్తుంది కదండి మష్రూమ్స్లో. ఆ తర్వాత నేను ఇదిగోండి ఇలా నీరు వస్తుంది కదా, ఆ తర్వాత నేను కొంచెం ఒక టమాటా తీసుకొని వేసుకున్నాను. ఈ టమాటా కూడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నానండి. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టాను. మూత పెట్టిన కొంచెం సేపటి తర్వాత మళ్ళీ మూత తీసి గరం మసాలా అండ్ మిరియాల పొడి కొంచెం వేసుకున్నానండి. మిరియాల పొడి అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను, పిల్లలకి మంచిదని చెప్పేసి. ఇది నేను రైస్ అయితే నానబెట్టుకోలేదండి, డైరెక్ట్గా మనం తినే రైసే డైరెక్ట్గా తీసుకొని 2 పూటలకి సరిపడా పిల్లలకి నాకు సరిపడా తీసుకొని వేసేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత ఎంత క్వాంటిటీ 1:2 రేషియో తెలుసు కదండి, అలాగే వేసుకొని వాటర్ కూడా పోసేసుకున్నాను. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చాను. 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత అన్నం చూసారా ఎలా ఉందో, ఇలా పొడిలాడుతూ బాగుంది. మా పిల్లలకి పెట్టానండి. వాళ్ళు పెట్టిన వెంటనే ఎలా ఉందమ్మా అంటే బాగుందని చెప్తున్నారు. చూడండి, బాగుందని చెప్తున్నారు. నెక్స్ట్ మధ్యాహ్నం కాసేపు పడుకున్నామండి. ఆ తర్వాత 3కి లేచి ఇల్లంతా మళ్ళీ ఈవినింగ్ వర్క్ ఉంటుంది కదా, ఇల్లంతా ఊడ్చుకొని ఇక్కడైతే మా చిన్నోడు తీస్తున్నాడు వీడియో, అందుకే అట్లా కలుపుతూ అన్నట్టు వస్తుంది. తర్వాత నేను నా కోసం కొంచెం కాఫీ పెట్టుకున్నానండి. చూసారా, హాఫ్ గ్లాసే, చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ తాగుతాను. ఈరోజు కొంచెం హెడేక్గా ఉందని పెట్టుకున్నాను. డైలీ అయితే తాగను, ఒక్క పూటే తాగుతాను. నెక్స్ట్ నేను మార్నింగ్ దోసలకి నానేసానండి. అదే మినుములు, జొన్నలు, పెసలు, కొంచెం రైస్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని నానేసాను. అది కడిగేసి పెట్టుకున్నాను. అన్నీ ముందు మెడిటేషన్ చేస్తున్నారు, చూడండి ఎలా చేస్తున్నారో. ఇంకా నేను స్విమ్మింగ్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి అన్నం పెట్టేసి మా హస్బెండ్కి ఇలా డైలీ క్యారెట్ బీట్రూట్ కోసిస్తే తింటారండి, ఇంకా ఫుడ్ ఏం తీసుకోరు, ఓన్లీ ఇవే క్యారెట్ బీట్రూట్ అన్నారు. నెక్స్ట్ నేను పప్పు అయితే మిక్సీ వేసేసుకున్నాను. ఇది వచ్చేసి మాకు 3 days వస్తుందండి. హాఫ్ గ్లాస్ వేస్తాను, 3 days వస్తుంది. అది అయిపోయిన తర్వాత అంట్లు ఉంటే అంట్లు తోమేసేసుకొని అన్నీ తోముకునేసరికి 7:30 అయ్యిందండి. ఈ 7:30కే నాకు ఈరోజు వర్క్ అంతా అయిపోయింది. ఇంకా నేను నైట్ ఏమేమి నానేసుకుంటున్నాను మేము నైట్ ఏమేమి నానేస్తామో చూపిస్తానండి. ఇది వాము వాటర్ అండి. వాము కొంచెం నీళ్ళల్లో మరిగించేసి ఉంచుతామండి, అది ఇప్పుడే తాగేస్తారు మా హస్బెండ్. నెక్స్ట్ నా కోసం గోంది కటోరి, ఇది వేడి నీళ్ళల్లో నానేసాను. ఇది రేపు మార్నింగ్ 10కి అలా తాగుతాను. నెక్స్ట్ పిల్లలకి బాదాం అండ్ కిస్మిస్ మార్నింగ్ తినేస్తారు ఎర్లీగా. అండ్ మా కోసం మళ్ళీ బార్లీ పొడి నీళ్ళల్లో వేసి
అది ఒక అరగంట సేపు మరిగించాలి, ఇలాగ వస్తుంది. అది రేపు మార్నింగ్ ఎర్లీగా తాగేస్తాం నలుగురము. నెక్స్ట్ ఇది పిండి అండి, అలా ఉంచేసాను పులుస్తుందని. ఇంతే అండి, 7:30 అయ్యింది ఇదంతా అయ్యేసరికి. ఇంతే అండి.